కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ విధానంతో రేషన్ డీలర్లు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కార్డుదారుకు బియ్యం పంపిణీకి 6 సార్లు తూకం వేయాల్సి వస్తోంది, 6 సార్లు థంబ్ వేయాల్సి వస్తోంది. అదే సమయంలో సర్వర్ డౌన్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఉదయం నుంచే రేషన్ షాపుల దగ్గర వినియోగదారులు క్యూ కడుతూ ఉండడంతో ఉదయం 40, సాయంత్రం 40 టోకెన్లు ఇస్తున్నారు రేషన్ డీలర్లు. స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మొహమ్మద్ మరింత సమాచారం అందిస్తారు. నూర్, రేషన్ బియ్యం పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మరోవైపు ప్రభుత్వం ఏమైనా దానికి ఒక సొల్యూషన్ ఆలోచిస్తోందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే సన్నబియ్యం రేషన్ షాప్లో ఇస్తుంది. కానీ నిన్నటి నుంచి మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ మెట్రో నగరంలో మనం చూసుకుంటే చాలా ఎక్కువగానే సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్క కార్డ్ హోల్డర్ 6 సార్లు ఫింగర్ స్కాన్ చేయాల్సి వస్తుంది. బయోమెట్రిక్ ఉన్న నేపథ్యంలో 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అయితే మరో 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం తీసుకోవడానికి 6 సార్లు స్కాన్ చేయాలి. ఇప్పుడు ఈ స్కానరే పెద్ద సమస్య తీసుకొస్తుంది. అన్ని రేషన్ షాపులో మనం చూసుకుంటే సర్వర్ డౌన్ అయిందని కొన్ని చోట్ల స్కాన్ కావట్లేదని కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు అయితే ఎక్కడైతే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయో అక్కడ అధికారులు ఆల్రెడీ గుర్తించారు. ఆ సమస్యను కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తారు. కొన్ని షాపుల్లో మనం ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ హోల్ సిటీలో మనం చూసుకుంటే ఏకంగా ఇక్కడ షాపులే క్లోజ్ చేసిన పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం నుంచి బహుశా కొంతమంది మార్నింగ్ నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు, కొంతమంది మధ్యాహ్నం వచ్చి ఇక్కడ తిండి నీళ్ళు అక్కడ కూర్చున్న పరిస్థితి. కానీ షాపు నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఇక్కడ రాలేదు. వీళ్ళు ఫోన్ కూడా చేస్తున్నారో అతను ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. అధికారులు సంప్రదిస్తే అధికారులు అయితే కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్గా ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆ మహిళలు కూడా ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్న పరిస్థితి. అధికారులు అయితే అతి తొందరలో మేము ఈ సమస్యను పరిష్కరిస్తాము, టెక్నికల్గా వస్తున్న సమస్య సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. గతంలో దొడ్డి బియ్యం వల్ల బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయేది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఒకేసారిగా ప్రజలందరూ ఎగబడుతున్నారు, ప్రజలు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు అనేది కూడా నిర్వాహకులతో పాటు అధికారులు చెప్తున్నారు. దానివల్ల కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం, తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటున్నారు. గతంలో పాత బస్సు లాంటి ఏరియాలో నగరంలో చూసుకుంటే దొడ్డి బియ్యం ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాదు. అప్పుడు ఓటీపీ సిస్టమ్ ఉండేది. ఓటీపీ ఎవరైనా చెప్తే ఆ రేషన్ షాప్ నిర్వాహకుడు లబ్ధిదారులు ఇద్దరికి కలిసి బ్లాక్ మార్కెట్కి అమ్మేసేది. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టడం వల్ల కార్డు హక్కుదారుడే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తన ఫింగర్ ప్రింట్ పెట్టి బియ్యం తీసుకునే పరిస్థితి. ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు గుర్తించారు. అతి తొందరలో ఈ సమస్యలు తొలగించే ప్రయత్నాలు కూడా వస్తున్నామంటున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో అయితే ఏకంగా రేషన్ షాప్ నిర్వాహకులు కూడా ఏకంగా షాపులు బంద్ చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం లేదు. కానీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే బియ్యం తీసుకుంటున్నారో అక్కడ అధికారులు సరిగా తూకం వేస్తున్నారా, సరిగా బియ్యం ఇస్తున్నారా లేదనేది కూడా పాత బస్సుతో పాటు నగరంలో కొన్ని ప్రాంతాలు అయితే అధికారులు పదే తనిఖీలు చేస్తున్న పరిస్థితి.